హాయ్ అండి, వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు మేము ఎక్కడికి వచ్చామంటే విశాఖపట్నంలో ప్రత్యేక ఆకర్షణగా శ్రీమంతుడి సినిమా సెట్టింగ్ ఎగ్జిబిషను, అలాగే నీటిలోని జలకన్యలతో ఒక మోత మోగిపోతుంది. మరి మేము ఆ ఎగ్జిబిషన్ చూడడానికి వచ్చేసాము. ఈ ఎగ్జిబిషన్ ఎంట్రీ టికెట్ వచ్చేసి 150 రూపీస్ ఛార్జ్ చేస్తున్నారు. ఈ ఎగ్జిబిషన్ విశాఖపట్నం బీచ్ రోడ్లోని పోలీస్ మెస్ వెనుక భాగంలో ఆంధ్ర విశ్వవిద్యాలయం మైదానంలో ఏర్పాటు చేయడం జరిగింది. లోపల జలకన్యల దగ్గర ఉన్నాము. అసలు సముద్రంలో జలకన్యలు ఉంటారని, అవి స్వేచ్ఛగా సముద్రంలో విహరిస్తుంటాయని చిన్నప్పటి నుండి వినడమే తప్ప ఎప్పుడూ ఎవరూ చూసుండరు. అలాంటిది ఇక్కడ జలకన్యలు మాత్రం నీటి తొట్టిలో స్విమ్ చేస్తూ చిన్నపిల్లల్ని అలాగే పెద్దవాళ్ళను కూడా ఆకర్షిస్తున్నారు. ఒకవేళ జలకన్యలు ఉంటే వారు కూడా మనుషుల్లాగే ఉంటారని మనం సినిమాలో చూస్తాము. ఇక ఈ జలకన్యలను ఫిలిప్పీన్స్ దేశం నుంచి తీసుకువచ్చారంట. ఇక్కడ ఇద్దరు అమ్మాయిలు మత్స్యకన్యలను పోలిన విధంగా డ్రెస్ వేసుకుని నీటి తొట్టిలో విహరిస్తూ ప్రజల్ని ఎంటర్టైన్మెంట్ చేస్తున్నారు. ఎంతో ప్రాక్టీస్ ఉంటేనే తప్ప ఇలాగ నీటి లోపల ఈత కొడుతూ ప్రజల్ని ఎంటర్టైన్మెంట్ చేయడం అనేది చాలా కష్టం కదండి. నిజంగా గ్రేట్ అనే చెప్పాలి. ఇక పక్కనే చిన్న గుహలా ఉందండి. ఆ గుహలో నుంచి లోపలికి వెళ్ళిపోదాం. ఇదైతే కాశ్మీరీ జలకన్య ఎక్స్పో 2025 అంట. ఇక్కడ ఉంటే కాశ్మీర్లో ఉన్న ఫీలింగ్ వస్తుందంటండి. ఇక లోపలికి రాగానే పొగ గొట్టంలా పెద్ద గొట్టం ఉందండి. అందులో నుంచి ఏసీ వస్తుంది. ఫుల్ ఏసీ అనమాట లోపల మొత్తం. అలాగే ఇక్కడ స్నో కూడా పడుతుంది. పిల్లలు తెగ ఎంజాయ్ చేస్తున్నారు. అలాగే పక్కన కాశ్మీరీ యాపిల్స్ చిన్న వాటర్ ఫాల్ కూడా ఉంది. ఇక్కడ చిన్నపిల్లలతో పాటు పెద్దవారు కూడా ఇక్కడికి రావడానికి చాలా ఇంట్రెస్ట్ చూపిస్తున్నారు. సినీ సెట్ కావడంతో పెద్ద ఎత్తున బీచ్కి వచ్చేవాళ్ళు, అలాగే ఎగ్జిబిషన్కి వచ్చేవాళ్ళు సెల్ఫీలు దిగుతూ ఎంజాయ్ చేస్తున్నారు. ఈ సంవత్సరం విశాఖ ప్రజలకే కాకుండా బయట నుంచి వచ్చే పర్యాటకులకు కూడా ఒక సరికొత్త అనుభూతిని పంచాలనే ఉద్దేశంతో నిర్వాహకులు ఈ కాశ్మీరీ జల ప్రదర్శనను ఏర్పాటు చేయడం జరిగింది. అలాగే ఇక్కడ పక్కన మంచు కొండల్లో చిన్న చిన్న హౌసెస్లా కూడా ఉన్నాయండి. ఇక పక్కనే చాలా రకాల షాప్స్ ఉన్నాయండి. ఇవైతే స్పెట్స్ అన్నమాట. తర్వాత కీ చైన్స్, ఇక్కడ చాలా రకాల కీ చైన్స్ ఉన్నాయి. పిజ్జా, బర్గరు, గన్ను. ఈ గన్ అయితే మా బుట్టది నన్ను పేల్చేస్తుంది. ఎంత క్యూట్గా ఉందో ఈ గన్ కీ చైన్. అలాగే ఇవన్నీ బుట్ట బొమ్మల్లో భలే ఉన్నాయి. బుట్ట బొమ్మల కీ చైన్లు అనమాట. ఇవి చాలా అందంగా ఉన్నాయి. పక్కనే స్టేషనరీ షాపు. ఇక్కడ బాక్సులు డోరేమాను, షించాన్ అలాంటి చాలా రకాల బాక్సులు ఉన్నాయి. ఇక్కడ చూసారా చెప్పులు బుడ్డి బుడ్డిగా భలే అందంగా ఉన్నాయి, క్యూట్గా. ఎగ్జిబిషన్కి వచ్చే వాళ్ళ కోసం ఫుడ్ ఐటమ్స్ కూడా ఇక్కడ చాలా రకాలు ఉన్నాయి. అలాగే చిన్నపిల్లలు పెద్దవాళ్ళు ఆడుకునేందుకు వివిధ ఆటలు కూడా ఏర్పాటు చేయడం జరిగింది. స్పెషల్గా ఇంటర్నేషనల్ థీమ్తో భారీ ఎత్తున వివిధ రకాల ఫన్ గేమ్స్ కూడా ఏర్పాటు చేయడం జరిగిందంటండి. ఇదేనండి విశాఖపట్నంలో మోత మోగిపోతున్న కాశ్మీరీ జలకన్య 2025 ఎగ్జిబిషన్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ద వీడియో. ఈ వీడియో మీకు నచ్చింది అనుకుంటే లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేసుకోండి మా ఛానల్ని. మళ్ళీ నెక్స్ట్ వీడియోలో కలుసుకుందాం. బాయ్.